ఓం శ్రీ మహాగణేశాయ నమ. ఓం శ్రీ గౌరీ శంకరాభ్యాం నమః. ఇదంతా మనకి శ్రీ పరమేశ్వర కరుణా కటాక్షం వలన ఈ శివపురాణాన్ని మనం చదువుకోగలుగుతున్నాం, పారాయణ చేసుకోగలుగుతున్నాం. భర్తృహరి సుభాషిత త్రిశతిలో నుంచి ఒక శ్లోకాన్ని విశ్వనాథ సత్యనారాయణ వారు మనకు అందించారు. దిక్కాలాజ్జన విచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్యానుభూత్యేకమానాయ నమఃశాంతాయ తేజసే. దీనికి తాత్పర్యం, దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేనిది, పరిమితి లేనిది, జ్ఞానమాత్ర స్వరూపమైనది, అనుభవించి తెలుసుకొనదగినది, మిక్కిలి ప్రసన్నమైనది, జ్యోతిస్వరూపమైనది అగు బ్రహ్మమునకు నమస్కారం. మహాత్ముడు, సర్వార్థవిధుడు, పరమ కారుణికుడు, యోగీశ్వరుడు అయిన భర్తృహరి లోక వ్యవహారాన్ని పరిశీలించి పరమార్థ దూరులై సంచరిస్తున్న లోకుల నడవడికను చూసి శోక వ్యాకులత చిత్తుడై ఈ లోకులను ఉద్ధరింపదలిచి నీతి, శృంగార, వైరాగ్య స్వరూప స్వభావములను, వాటి తత్వాన్ని కవితా పరిపాకంతో కూడిన 300 శ్లోకాల్లో సుభాషిత త్రిశతి అను పేరుతో లోకానికి ఉపదేశించాడు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారు ఉదహరించిన శ్లోకంలో ఆ మహానుభావుడు తన గ్రంథానికి తిలకాయమానంగా తీర్చిదిద్దిన మంగళాచరణ శ్లోకం అది. రేణువంత శ్లోకంలో మేరువంత భావాన్ని విముడ్చుకున్న శ్లోకం. తాత్వికులైన వారికి పరమానందాన్నిచ్చే ఉపనిషత్తుల సారభూతమైన శ్లోకం. నామరూపాలతో నిమిత్తం లేని నిర్గుణోపాసకులకు మార్గనిర్దేశం చేసి నడిపించే శ్లోకం. కుక్షిలో బ్రహ్మాండములను దాచుకున్న పరమాత్మను, కుక్షి అంటే పొట్టలో బొజ్జలో దాచుకున్న పరమాత్మను మన మనోయవనిక మీద రంగుల్లేని బొమ్మగా చిత్రీకరించి హృదయ పుండరీకంలో మెరుపుగా భాసింపచేసే శ్లోకం. అనుభూతికి వినా ఆ పరమాత్మతత్వం దేనికి అందదు అని గడుసుగా చెబుతూనే పుష్యమాసపు పొగమంచులా స్పష్టంగా కన్నుల ముందు శుద్ధ సాత్విక భావారోపణతో ఆ తత్వాన్ని నిలబెట్టి మనకు తరుణోపాయాన్ని చూపించిన శ్లోకం అన్నమాట. ఇంతకీ శివమహాపురాణానికి పీఠిక వ్రాస్తూ భర్తృహరి ప్రశంస ఎందుకంటారా చెప్తున్నారు విశ్వనాథ సత్యనారాయణ వారు. యోగంలో జ్యోతిస్వరూపమైన పరమాత్మను దర్శించి శుద్ధ నిర్గుణ నిరాకారంగా ఉపాసించి తన ప్రార్థన శ్లోకంలో అలాగే వస్తు నిర్దేశం చేసిన ఆ పరమయోగీశ్వరుడైన భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఏమంటున్నాడో చూడండి. మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే. ఇది వైరాగ్య శతకంలో 84వ శ్లోకం. జగములకెల్లాధీశ్వరుడైన శివునియందు గాని సకల లోకముల యందు అంతర్యామి అయి వ్యాపించి ఉన్న విష్ణువు యందు గాని నాకు భేదభావం కానీ తారతమ్యం కానీ లేదు. అయినప్పటికీ సకల లోకాలకు ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించిన శివుని యందు నాకు భక్తి స్వభావ సిద్ధంగా ఉంది. జగత్కారణమైన సిద్ధవస్తువును శుద్ధ నిర్గుణ నిరాకారంగా తన ప్రార్థన శ్లోకంలో ప్రతిపాదించిన పరమ యోగి అయిన భర్తృహరి ఎంత వైరాగ్యం వంటపట్టిన వాడైనా ఆ తత్వాన్ని సగుణంగా సాకారంగా ఉపాసించి దర్శించి ఇక్కడ మనకు ఉపదేశిస్తున్నాడు. ఆ తత్వం శివతత్వమే. కాబట్టి మనకు శివుని పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప నాణ్య గతి వేరే గతి లేదు. ఇలా మాట్లాడినవాడు భక్తృహరి ఒక్కడైనా, ఇంకెవరూ లేరా అంటే ఉన్నారు. మహామీమాంసా మూర్ధన్యుడు, శతాధిక గ్రంథకర్త అయిన అయ్యప్ప దీక్షితుల వారు కూడా మాకు శివకేశవుల యందు భేదభావం లేదు, కానీ ఎందుకో నా చిత్తం శివుని యందు చిన్నమెత్తైన మొగ్గు చూపుతున్నది అని స్వభావాన్ని వెల్లడించారు. అంతేకాదు, అపిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట, శివుడే సర్వదేవ ప్రకృష్టుడు అని నిష్కర్ష చేసి చెప్పారు. దీనినే మకుటంగా చేసుకొని దీక్షితులు వారు చాలా శ్లోకాలను చెప్పారని పండితులు అంటారు. శివభక్తి యొక్క మాధుర్య విశేషాన్ని వర్ణిస్తూ తాత్పర్యం, ఆవగిందంత బూది మైనలది కొనిన వెలది
గుమ్మడికాయంత వెర్రి పుట్టు అంటాడు బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. కవసార్వభౌముడైన శ్రీనాథుడు తన హరవిలాసంలో ఇంతకీ శివభక్తి విశేషం ఎట్టిదనక, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు 4 ప్రశ్నలను తనకు తానే సంధానించుకొనాలి. నేనెవరిని? మొదటి ప్రశ్న. 2, నేనెక్కడి నుంచి వచ్చాను? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి అనేది మూడవ ప్రశ్న. 4వ ప్రశ్న, శరీర పతనానంతరం నేనెక్కడికి వెడతాను? సమాధానాలు. నేను సాక్షాత్తు శివస్వరూపుడను. మొదటిది అంటే నేనెవరిని అంటే నేను సాక్షాత్తు శివస్వరూపుడను. నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నదానికి శివుని నుండే వచ్చాను. ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి? మూడో ప్రశ్న, ఇక్కడ శివజ్ఞానాన్ని పొంది ఆ ఎరుకతో జీవించాలి అని. 4వ ప్రశ్న ఏమిటి? సకల జీవులకు గమ్యుడు శివుడొక్కడే అనే విషయం మనం 4 ప్రశ్నల్లో తెలుసుకున్నాం. ప్రశ్నలన్నైనా సమాధానం మాత్రం శివుడే. సర్వం శివాత్మకం. అదే చివరి మాట. కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మానవుడు అన్యదైవాలను ఆశ్రయించిన ఆంతర్యంలో మాత్రం అప్పయ్య దీక్షితుల వారు చెప్పినట్టు ముక్తి కొరకు అవిభాజ్యమైన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆశ్రయించక తప్పదు. వరి ముల్లంతైనా చిత్తం శివుని వైపు మొగ్గడానికి కారణం ఉండాలి కదా. ఆ హేతువేమిటి అని అంటే ఉంది. దాహార్తిచే కుమిలిపోతున్న పక్షి సైతం జలవనరును వెతుక్కుంటుంది. అలసిన బాటసారి విశ్రాంతిని అన్వేషిస్తాడు. జీవన గమనంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం ప్రొద్దు పడమటికి రాలినప్పుడైనా ఈ భౌతిక ప్రపంచం పట్ల మానవుడు విరక్తుడు కాక తప్పదు. కాంతాకాంచనాల విషయంలో ఏవగింపు కలగక మానదు. అలా కలగకపోతే అదృష్టవంతులైన వారి విషయంలో ఆ సన్నివేశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు. కామదహనుడైన శివుడొక్కడే పరమ వైరాగ్య సంపన్నుడు. జ్ఞానాశ్రయుడు శంకరుడొక్కడే. ఆయనకు ఏ సేవలు, భోగాలు, ఆడంబరాలు, ఇతర వైభోగాలు అక్కర్లేదు. బొటన బ్రేలు పరిమాణంలో మట్టితో లింగాన్ని చేసి చెంబెడు నీళ్లు పోస్తే చాలు, పిలిచావా అని ప్రత్యక్షమవుతాడు. అందుకే జ్ఞానవైరాగ్య సంపన్నులైన మహానుభావులందరూ ఈశ్వరారాధనశీలురే. శ్రీ మహావిష్ణువు తానెత్తిన అవతారాలన్నీ దుష్ట సంహారము, శిష్ట సంరక్షణం కొరకే కదా. ఆ అవతారాల్లో లింగార్చన విధిని నెరవేర్చేయడని గ్రంథాలలో స్పష్టంగా ఉంది. సంహారకర్త రుద్రుడు. ఆయన అనుగ్రహం లేకుండా సంహారక్రియ ఎలా నెరవేరుతుంది? పరమాత్మ కాలస్వరూపుడు. కాలం కంటికి కనిపించదు, ఊహలో బుద్ధికి అందుతుంది. దివారాత్ర విభాగ రూపమైన దినప్రమాణం అర్ధనారీశ్వర స్వరూపం. అందులో పగటి భాగం ధవళాఖిలాంగుడైన మహాకాల స్వరూపం, రాత్రి భాగం కాలవర్ణ స్వరూపురాలైన మహాకాళీ స్వరూపం. ఈ రహస్యాన్ని గుర్తెరిగిన పరమపూజ్యులైన శ్రీ రామకృష్ణ పరమహంస మహాకాళిని ఉపాసించి కృతకృత్యులయ్యారు. ఆ మహాపురుషుడు అన్ని మతాల ఆరాధనా పద్ధతుల్లోనూ ఉపాసనా మార్గాల్లోనూ సాధన చేసి తత్వం ఒక్కటే అని చెప్పిన ఋషి. ఆయన దినచర్యలో ప్రతినిత్యము భక్తులను కాంతాకాంచనాలకు దూరంగా ఉండమని, దాని వ్యామోహంలో పడవద్దని హెచ్చరించేవారు. వ్యామోహదూరులు కావడానికి శివభక్తి వినా వేరు మార్గం లేదు. శివజ్ఞాన లబ్ధికి ప్రయత్నించటం మినహా మానవునికి వేరు కర్తవ్యం లేదు. జీవలోకం అనేది ఒకటి ఉన్నది. ఆ లోకంలో అసంఖ్యాక జీవులు ఉంటారు. ఆ జీవులన్నీ ఈ భూమి మీద ఏదో ఒక ఉపాధిని అంటే శరీరాన్ని పొందాలని తహతహలాడుతూ ఉంటాయి. వాడి తహతహను మనం అర్థం చేసుకుంటే ఈ భూమి మీద గల ప్రాణికోట్లలో మానవ జన్మ ఎంత దుర్లభమో తెలుస్తుంది. అట్టి ఉత్కృష్టమైన జన్మను పొంది కూడా శివజ్ఞాన లబ్ధికై ప్రయత్నించకపోతే అట్టి మానవుని ఎవరు రక్షించగలరు? పరమేశ్వరుని కంటే అత్యంత ప్రియమైన వస్తువు ఉందా లోకంలో? ఆయన కంటే ఇష్టసకుడున్నాడా? ఆయన కథలను వినటం కంటే చదవటం కంటే మరొక వినోదం, మరొక ముఖ్యమైన కార్యం నిజంగా ఉందా మనకు? అలసిన జీవితాలకు ఆయన స్థానాన్ని మించిన శాంతి విశ్రాంతి స్థానం ఉందా? తన మాధుర్యాన్ని రుచి చూచిన ఎందరో భక్తులు ఆ అమృతుడిని గురించి ఎంతగానో గానం చేశారు. ఆయన సాన్నిధ్యానికై తహతహలాడారు, ఎడబాటుకు కుమిలిపోయారు. జగన్మోహుడు మన్మధుడు అయిన శ్రీకృష్ణ సందర్శన కాంక్షాతత్పరులైన గోపికల విరహాన్ని తట్టుకోలేక నిన్ను ఎప్పుడు చూడకుండా లక్ష్మీవర రెప్పలడ్డముగా చేసే ఇదేల విధాత క్రూరుడై అని సృష్టికర్త సైతం నిందించారు. ఆహా, ఎంత భక్తి తీవ్రత! దీనినే రామకృష్ణ పరమహంస గారు
నీటిలో మునిగిపోతున్న వ్యక్తి దాని నుండి బయటపడటానికి ఎంతగా తహతహలాడతాడో అంత తపన భగవంతుని విషయంలో భక్తునికి ఉండాలి అంటారు. భక్తునికి ఉండాలంటారు. అంతా శివుడే కనుక అట్టి ఆర్తి కూడా శివానుగ్రహం వలన మాత్రమే కలుగుతుందని అంటుంది ఈ శివమహాపురాణం. ఈ శివమహాపురాణం 24,000 శ్లోక సంఖ్య కలది. పురాణ లక్షణాన్ని ఇలా చెప్పారు పెద్దలు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. సర్గము 2 ప్రతిసర్గము, 3 వంశము, 4 వంశానుచరితము, 5 మన్వంతరము. వంశానుచరితం చైవ అనుచోట భూమ్యాదేశ్చైవ సంస్థానం అని పాఠాంతరం కూడా ఉందన్నమాట. మొదటిది సర్గము అనగా సృష్టి, ఒకదాని నుండి మరొకటి పుట్టుకుంటూ వచ్చిన అవరోహణ క్రమాన్ని చెప్పుకుంటా. 2 ప్రతిసర్గం ప్రళయం ఆరోహణ క్రమంలో ఎలా జరుగుతుందో చెప్పుట. 3 వంశము ప్రజాపతులు, బ్రహ్మమానసపుత్రులు, దేవతలు, రాక్షసులు, రాజులు ఇత్యాది అనేకుల వంశముల గురించి విస్తరించి చెప్పుట. 4 వంశానుచరితం ఆయా రాజవంశాల్లో తదనంతర కాలంలో జన్మించిన రాజుల చరిత్రను చెప్పుట. 5 మన్వంతరం స్వయంభువాది 14 మనువుల గురించి, సప్తర్షులు మరియు మునుల గురించి చెప్పుట. భూమి ఆదుల సంస్థానం భూమి యొక్క పరిమాణము, భూమి మీద గల ద్వీపములు, పర్వతములు, నదులు, జనులు ఇత్యాది వర్ణన. పురాణ శబ్దానికి పండితులు ఇలా వ్యుత్పత్తిని చెప్పారు. పురాభవం అనగా పూర్వం ఇలా జరిగింది. పురాపి నవం అనగా పూర్వం ఎప్పుడో జరిగినా లేదా రచింపబడినా ఎప్పటికీ కొత్తగానే ఉండనుది. నారద పురాణాన్ని అనుసరించి 18 పురాణాల్లోనూ గల శ్లోకములను కూడగా 4,01,100 ఆ సంఖ్య తేలింది. అలాగే మత్స్యపురాణాన్ని అనుసరించి 4,02,200 సంఖ్య తేలింది. అలాగే శ్రీదేవి భాగవతం ప్రకారం 4,12,100 సంఖ్య తేలింది. చరిత్రను దానితో పాటుగా ఇతర అమూల్యమైన విజ్ఞానాన్ని గ్రంథస్థం చేయటం కొరకు పురాణ ప్రక్రియకు మన పూర్వులు శ్రీకారం చుట్టారనేది స్పష్టం. అందువల్ల పురాణాలే మన పూర్వ చరిత్ర సంపుటాలు. విజ్ఞాన కోశములను పురాణాల్లో ఎన్నెన్నో అమూల్యమైన విషయాలున్నాయి. ఉదాహరణకు తన రాజ్యంలో వర్షం పడక ప్రజలు అల్లాడిపోతుంటే కంసుడు తన బాణాలచే మేఘగర్భాలను చీర్చి వర్షాన్ని కురిపించినట్లుగా విష్ణు బ్రహ్మ పురాణాల్లో స్పష్టంగా ఉన్నది. ఇక ప్రస్తుతం శివమహాపురాణం మన చేతుల్లో ఉంది. దీనిలో ఎన్నో అమూల్యమైన విషయాలున్నాయి అని చెబితే చాలు. ఒక్క విషయం చెప్తున్నారు మనకి శ్రీ సత్యనారాయణ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ పురాణం పాపములకు ప్రాయశ్చిత్తాలను చెప్తూ సర్వపాపములు భిక్షాటనం వలన క్షయమవుతాయి అని చెప్పింది. ఏ కల్మషము లేని శివుడే ఆది భిక్షువు అయ్యాడు. శ్రీ రామకృష్ణ పరమహంస గారి దినచర్యను గ్రంథస్థం చేసిన మాస్టర్ ఎం గారు అంటే మహేంద్రనాథ్ గుప్తా గారు ఐచ్ఛికంగా కొంతకాలం భిక్షాటన చేసుకుంటూ భిక్షకుల మధ్య జీవించారని చదివారు. పరమపూజ్యులైన కరపాత్ర స్వామి వారు భిక్షాటనం చేసుకొని జీవించేవారు. అలాగే బుద్ధుడు, షిరిడి సాయి కూడా, త్యాగరాజు గారు కూడా ఉంచవృత్తితో జీవించారు. ఇలా ఎందరెందరో భిక్షకులై జీవించారు. వారందరూ శివస్వరూపులే. మన సంప్రదాయపు లోతులు మూలములు పురాణాల్లో ఉన్నాయి. భిక్షాటన అన్ని సందర్భాల్లోనూ లేమికి చిహ్నం కాదు. ఉపనయన సమయంలో వటువు భిక్షాటనం చేస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఆది భిక్షువు. పాపములన్నిట్లోనూ కృతజ్ఞతకు అంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోవటానికి మించిన పాపం లేదని వ్యాస భగవానుడు మహాభారతంలో నాడీ జంగుని వృత్తాంతంలో చెప్పారు. పుణ్యకార్యాలన్నింటిలోనూ కృతజ్ఞతకు మించిన పుణ్యం లేదని మహాభారతంలో కీర అంటే చిలుక, కీర చిలుక సంవాదంలో చెప్పారు ఆయన. పరమేశ్వరానుగ్రహం ఎప్పుడు ఎవరి మీద ఎలా వర్షిస్తుందో తెలియదు కదా. గతంలో 2007 సంవత్సరంలో సంపూర్ణ హనుమత్ చరిత్ర అనే గద్య కావ్యాన్ని వచనంలో రాశారు. ఆ కావ్యాన్ని హైదరాబాద్ రామకృష్ణ మఠాధ్యక్షులు చాలా పెద్ద మనసుతో సర్వాంగ సుందరంగా ప్రచురించి నన్ను శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారిని ఆదరించారు. ఆ గ్రంథం తెలుగు వారందరి ప్రశంసలకు పాత్రమైంది. ఆ విధంగా
రుద్రస్వరూపుడైన హనుమకృపతకు పాత్రులయ్యారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణమూర్తి వారు. ఇప్పుడు సాక్షాత్తు శివానుగ్రహంలో తడిసి ముద్దయ్యారు. హైదరాబాద్ రామకృష్ణ మఠాధ్యక్షుల అభిలాష మేరకు ఈ శివమహాపురాణాన్ని సుందరమైన వచనంలో రాశారు. ఈ సందర్భంలో మఠాధ్యక్షులైన పూజ్య జ్ఞానానంద మహారాజు గారికి వారి ప్రణామాలు తెలుపుతున్నారు. కాబట్టి ఇందులో మనం మహాభారతంలో శరతల్పగతుడైన భీష్మునికి శ్రీకృష్ణుడు పరామర్శించడానికి వెళ్ళి శాంతనువా ఎలా ఉన్నావు అని కుశలాధికం అడుగుతాడు. దానికి సమాధానంగా ఏం చెప్పమంటావు కృష్ణ, ఆలుబిడ్డలు లేనివాడును అని భీష్ముడు కంటినీరు పెట్టుకున్నాడు. పరమేశ్వరానుగ్రహంచే సంసార బంధం లేకపోవటంలో ఈ విశ్వనాథ సత్యనారాయణమూర్తి వారి స్థితి భీష్ముని స్థితి ఒక్క రూపం. కాబట్టి సాహిత్య పఠనమే వారి తపస్సు. వారి రచనను మనం చదువుకోవటం మనం చాలా అదృష్టవంతులుగా భావిస్తూ మనం సాహిత్య కళానిధి విశ్వనాథం సత్యనారాయణమూర్తి వారు రచించిన ఈ శివపురాణాన్ని మనం చదువుకుంటానికి, పారాయణ చేసుకుంటానికి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మొదలు పెట్టుకుందాం.